మీరు ఎప్పుడైనా స్ప్రింగ్ ఆనియన్స్‌తో చట్నీ ట్రై చేశారా? ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటది. ముందైతే ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, గ్రీన్ చిల్లీస్‌ని ఇలా హాఫ్ చేసుకొని వేసుకొని, కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి, అలానే గార్లిక్‌ని పీల్ చేసుకొని, గార్లిక్ కూడా వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలానే చింతపండు కూడా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీలో వేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. మరీ స్మూత్గా చేయకండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ అసలు స్ప్రింగ్ ఆనియన్స్ నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది.